అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారతదేశంలో విమాన ప్రయాణాలకు ఊహించని బ్రేక్ పడింది. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో బద్దలైన అగ్ని పర్వతం నుంచి వెలువడిన దట్టమైన బూడిద మేఘాలు ఇప్పుడు ఉత్తర భారతంపైకి విస్తరించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామాలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం ఇథియోపియాలో ఉన్న హేలీగుబ్బి అగ్నిపర్వతం. దాదాపు 12,000 ఏళ్ల సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత ఆదివారం నాడు ఈ పర్వతం ఒక్కసారిగా పెను విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం తీవ్రత ఎంత ఉందంటే దీని నుంచి వెలువడిన అపారమైన బూడిద మేఘాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాయి. ఎర్ర సముద్రం మీదుగా ఇవి మొదట ఒమెన్ దేశాల వైపు దూసుకు వెళ్ళాయి. ఇక అక్కడి నుంచి ఉత్తర అరేబియా సముద్రం గుండా ప్రయాణించి సరిగ్గా ఇప్పుడే మన భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతానికి అగ్నిపర్వత బూడిద మేఘాలు మన దేశంలో కీలక ప్రాంతాలైన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తులో ఉండటం కొంచెం ఊరటనిచ్చే విషయం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పైన తక్షణ ప్రభావం చూపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అయినప్పటికీ విమానానికి ఏమాత్రం కూడా ఇది పెను ప్రమాదమే. సో ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని అగ్రగామి విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. ఈ గందరగోళ పరిస్థితులలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది. ఇది అత్యంత కీలకమైన పరిణామం కావడంతో డీజీసీఏ వెంటనే కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ప్రయాణించాలని, అవసరమైతే తాజా సమాచారం ఆధారంగా రూటింగ్, ఇంధన ప్రణాళికలను వెంటనే మార్చుకోవాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బూడిద మేఘాల కారణంగా ఇంజన్ పనితీరులో తేడాలు, క్యాబిన్లో పొగ లేదా వాసన వంటివి ఏమైనా గమనిస్తే తక్షణమే రిపోర్ట్ చేయాలని పైలట్లకు, సిబ్బందికి సూచించింది. విమానాశ్రయాలపైన ఈ బూడిద ప్రభావం పడితే రన్వేలు, టాక్సీవేలను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేసి క్లియర్ చేయాలని ఎయిర్పోర్ట్ ఆపరేటర్లను డీజీసీఏ అప్రమత్తం చేసింది.